బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరో వీకెండ్ అయితే ముగిసింది. ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేని ఎలిమినేషన్ ఈ వారం జరిగింది. రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుండి తన జర్నీని పూర్తి చేసుకొని బయటికి రావడం జరిగింది. అయితే రీతు చౌదరి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఉన్న డీమన్ పవన్ చాలా చాలా ఎమోషనల్ అయ్యాడట. ఎందుకంటే మొదటి నుండి డీమన్ పవన్ అలానే రీతు చౌదరి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. అయితే ఈ వారం రీతు చౌదరి తను బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సొచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయినా శివాజీ గారి దగ్గర బిగ్ బాస్ మధ్యలో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిందే. ఇక శివాజీ అడిగే టఫెస్ట్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు రీతు టర్న్ అనమాట. సో శివాజీ గారి దగ్గరికి రీతు చౌదరి రాగానే రీతు చౌదరి డిమాండ్ పవన్ కోసం అలానే తనుజ కోసం శివాజీ గారు అడిగారట. ఇక హౌస్‌లో నీకు ద బెస్ట్ పర్సన్ అంటే అది డీమన్ పవన్ అని అందరికీ తెలుసు. మళ్ళీ నేను స్పెషల్‌గా అడగడం దేనికిలే రీతు చౌదరి అన్నాడట. దానికి రీతు నవ్వుతూ అవును సార్ డీమన్ నాకు బెస్ట్ పర్సన్. నాకు 100కి 1000% సపోర్ట్ చేశాడు అంటే మరి బయటికి వెళ్ళిన తర్వాత కూడా డీమన్‌తో ఇలానే ఉంటావా? డీమన్ నీతో బయటకు వచ్చిన తర్వాత ఇలానే ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అంటే హౌస్‌లో ఉన్నంత వరకు 200% నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి బయటికి వచ్చిన తర్వాత నాతో అలానే ఉండకపోయినా సరే దూరంగా ఉన్నా అప్పుడప్పుడైనా మాట్లాడతాడనే నమ్మకం నాకుంది. ఎందుకంటే హౌస్‌లో అందరం కలిసున్నాం. బయటికి వెళ్తే ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా అయిపోతాం కదా! అప్పుడు కుదురుతుంది మాట్లాడడం లేకపోతే కుదరదు. కానీ కుదిరినప్పుడైనా సరే అంతే ప్రేమగా, ఇష్టంగా మాట్లాడితే నాకది చాలు అంటూ రీతు చౌదరి సమాధానం చెప్పిందట డీమన్ పవన్ కోసం. మరి హౌస్‌లో ఉన్న డీమన్ పవన్ నీకు మొన్న టికెట్ టు ఫినాలేలో చాలా హెల్ప్ చేశాడు. మరి నీ ఫ్రెండ్ తనూజ హెల్ప్ చేయలేదు కదా! దానిపైన నీ ఫీలింగ్ ఏంటి? ఒకవేళ హెల్ప్ చేసి టికెట్ టు ఫినాలే నువ్వు గెలిచినట్టయితే ఈరోజు ఈ ఎలిమినేషన్ తప్పేదనుకుంటున్నావా? అంటే లేదు సార్ టికెట్ టు ఫినాలే వరకు నన్ను తీసుకెళ్ళాలి. ఫినాలే వరకు అనుకుంటే ఆడియన్సే నన్ను తీసుకెళ్తారు. కానీ ఆడియన్స్ నాకు ఓట్స్ వేయలేదు అంటే నన్ను ఇక్కడితో ఇక బిగ్ బాస్ జర్నీని ఆపేయమని చెప్పినట్టే. వాళ్ళ ఓట్స్‌తోనే మేము ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాము. కానీ ఇకపైన ఉండగలుగుతాము, ఉండలేము అంటే అది టాప్ 5 కంటెస్టెంట్స్‌ని ఉంచాలనుకుంటే వాళ్ళని ఉంచుతారు ఆడియన్స్. సో, ఆడియన్స్ ఒపీనియన్‌తో నేను బయటకొచ్చాను. ఐయామ్ సో హ్యాపీ. తనూజ నాకు హెల్ప్ చేయలేదంటే నేనెలా డీమన్ పవన్ కోసం అనుకుంటానో, అలానే తనూజ ఫస్ట్ ప్రయారిటీగా కళ్యాణ్ అనుకుంటుంది. అంతే. ఇంక అంతకు మించి ఏది లేదు. నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే తనూజ నాకు అండగా ఉంది. తనూజకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను అండగా ఉన్నాను. కాకపోతే కాస్త టికెట్ టు ఫినాలేలో నాకు ఇంకా హెల్ప్ చేసుంటే బావుండేదని అప్పుడు అనుకున్నాను. బట్ ఇప్పుడు అనిపించట్లేదు. ఎందుకంటే నేను డీమన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. అలానే కళ్యాణ్‌కి తనూజ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిందని అర్థం చేసుకోగలిగే మనసు నాకుంది అంటూ ఇక రీతు అయితే తెలియచేసిందట తనూజ కోసం. తనూజ, కళ్యాణ్ నాకెప్పుడు మంచి ఫ్రెండ్సే అంటూ కూడా చెప్పిందట. మరి రీతు మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.